Question. నిసార్ ఉపగ్రహ ప్రాజెక్టుపై ఏ అంతరిక్ష సంస్థలు సహకరించాయి? Option A. ఇస్రో మరియు ఇసర్. Option B. నాసా మరియు ఇసర్. Option C. ఇస్రో మరియు నసా. Option D. JAXA మరియు ఇస్రో. The correct answer is. ఇస్రో మరియు నసా. Question. భారతీయ రైల్వేలు ప్రారంభించిన కవచ్ 4.0 వ్యవస్థ యొక్క ప్రధాన విధి ఏమిటి? Option A. ప్రయాణీకుల సమాచార ప్రదర్శన. Option B. ఆటోమేటిక్ ఛార్జీల వసూలు. Option C. రైలు ప్రమాదాల నివారణ. Option D. రియల్ టైమ్ రైలు ట్రాకింగ్. The correct answer is. రైలు ప్రమాదాల నివారణ. Question. రాష్ట్రపతి రానున్న పర్యటన ద్వారా భారతదేశం ఏ దేశంతో రక్షణ మరియు సముద్ర సంబంధాలను బలోపేతం చేస్తోంది? Option A. వియత్నాం. Option B. ఇండోనేషియా. Option C. ఫిలిప్పీన్స్. Option D. మలేషియా. The correct answer is. ఫిలిప్పీన్స్. Question. పాఠశాల విద్యార్థుల కోసం ఆధారిత వ్యతిరేక, మాదక ద్రవ్యాల పాఠ్యాంశాలను ఏ భారతీయ రాష్ట్రం ప్రారంభించింది? Option A. కేరళ. Option B. పంజాబ్. Option C. తమిళనాడు. Option D. కర్ణాటక. The correct answer is. పంజాబ్. Question. కింది వాటిలో రియో రీసెట్ 2025 కార్యక్రమాన్ని ఏది ఉత్తమంగా వివరిస్తుంది? Option A. ఒక సైనిక కూటమి. Option B. ఒక వాణిజ్య ఒప్పందం. Option C. బ్రిక్స్ ద్వారా ఒక స్థిరమైన అభివృద్ధి ప్రణాళిక. Option D. ఒక సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం. The correct answer is. బ్రిక్స్ ద్వారా ఒక స్థిరమైన అభివృద్ధి ప్రణాళిక. Question. ఆంధ్రప్రదేశ్లో $6 బిలియన్ పెట్టుబడితో డేటా సెంటర్ను ఏ సంస్థ ఏర్పాటు చేస్తోంది? Option A. మైక్రోసాఫ్ట్. Option B. అమెజాన్. Option C. గూగుల్. Option D. ఆపిల్. The correct answer is. గూగుల్. Question. ఇట్ మరియు సిమ్యులేషన్ సేవలకు సంబంధించి నావికాదళం ఏ సంస్థకు ఒప్పందం ఇచ్చింది? Option A. లాక్హీడ్ మార్టిన్. Option B. రేథియాన్. Option C. టెలిడైన్ బ్రౌన్ ఇంజనీరింగ్. Option D. బోయింగ్. The correct answer is. టెలిడైన్ బ్రౌన్ ఇంజనీరింగ్. Question. భారతదేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించడానికి ఏ అంతరిక్ష సంస్థ ఏకీకృత లైసెన్స్ పొందింది? Option A. వన్వెబ్. Option B. బ్లూ ఆరిజిన్. Option C. స్పేసెక్స్ యొక్క స్టార్లింగ్. Option D. ఏరియన్ స్పేస్. The correct answer is. స్పేసెక్స్ యొక్క స్టార్లింగ్. Question. GRSE నుండి నావికాదళానికి అందించబడిన మొదటి ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్ పేరు ఏమిటి? Option A. ఇన్స్ విక్రాంత్. Option B. ఇన్స్ హిమగిరి. Option C. ఇన్స్ శివాలిక్. Option D. ఇన్స్ నీలగిరి. The correct answer is. ఇన్స్ హిమగిరి. Question. కంబోడియా తన రామ్సర్ సైట్ను రక్షించడానికి ఏ దేశం నుండి హర్గిలా ఆర్మీ నమూనాని స్వీకరించింది? Option A. నేపాల్. Option B. బంగ్లాదేశ్. Option C. భారతదేశం. అస్సాం. Option D. భూటాన్. The correct answer is. భారతదేశం. అస్సాం.